రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పెద్ద వ్యవహారం నడుస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం తెలిసిందో లేదో తెలియట్లే పాపం. పాపం రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఆయన సినిమా ప్రయోజనాలే ఎక్కువైపోయినాయి. ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా ఏమైపోయాడో ఏమో తెలియట్లేదు. అయినా కానీ అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి చక్కటి పరిపాలన అందిస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పులు చేయదు, అధికారాన్ని అంత సులువుగా వదులుకోదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. జనం అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలకే జనంలో అప్పుడే గుసగుసలు మొదలైపోయాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు ఇలా పరిపాలిస్తుందన్న అసంతృప్తితో కూడినటువంటి చర్చ ఇప్పుడు జనంలో మొదలైపోయింది. మంచి పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు, అదే పచ్చ మీడియా జాకెట్ పెట్టి పైకి లేపుతుంది కదా, మంచి పరిపాలనా దక్షకుడు విజనరీ అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. మరి అటువంటి విజనరీ గారి పరిపాలన చూస్తుంటే జనమంతా కూడా చేదరించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇలాంటి పాలన కాదు కదా, ఇలాంటి పరిపాలన ఉంటుందని చెప్పేసి ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అనుకోలేదంట. చంద్రబాబు నాయుడు గారు తనను అభిమానించే వాళ్ళలో కూడా నిరుత్సాహం నింపేలా పరిపాలన సాగుతుంది. పరిపాలన మీద ఆయన ఉంటే పట్టుపోయింది కంప్లీట్గా. ఎందుకంటే అంతా రెడ్ బుక్ పరిపాలన వచ్చేసింది. అధికారులు ఎవరు కూడా ప్రభుత్వ పెద్దల మాట వినే పరిస్థితి లేదు. కొంతమంది వింటున్నారేమో, అది కూడా నారా లోకేష్ గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు కాదు. అంతేకాదు కూటమి ప్రజాప్రతినిధులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కట్టుతప్పి అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని కట్టడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సాహసం కూడా చేయట్లే. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే కూటమి ప్రజాప్రతినిధుల దోపిడీ దౌర్జన్యాల మీద అప్పుడప్పుడు కథనాలు కూడా గట్టిగా రాస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వాటిని ఆ మీడియా దాచాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నా మరీ బలి తెగించేసి ప్రవర్తిస్తుంది కాబట్టి ఆ రాతలు రాయక తప్పలేదు పాపం పచ్చ మీడియాకు కూడా. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా రాదా అనుమానం కూటమిలోనే కలుగుతుంది. పరిపాలన ఏ రకంగా సాగుతున్నదో మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇంత తక్కువ సమయంలో ఇలాంటి చర్చ జరగడం అనేది కూటమికి రాజకీయంగా మంచిది కాదు. ఎందుకంటే ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. అయితే ప్రభుత్వం కొనసాగడం మీద చర్చ మొదలైతే రానున్న రోజుల్లో కూటమి ప్రజాప్రతినిధులు మరింత రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అసలే అధికారం అంటే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఆశ ప్రజాప్రతినిధులు లేదు. అది మొత్తం జీరో అయిపోయింది. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో ఉన్నోళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు కూటమిలో. ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్నప్పుడే దోచుకోవడమైనా దాచుకోవడమైనా పంచుకోవడమైనా అనేసి కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు గట్టి నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా 15 ఏళ్ల పాటు కూటమిగా కలిసి ఉంటాం అని చెప్పేసి పదే పదే మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఉద్దేశంలో 3 పార్టీలు కలిసి ఉంటే అధికారంలో కొనసాగవచ్చు, అదే ఆయన తెలిసింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ వాస్తవాన్ని ఆయన ఇంకా గుర్తు ఎరిగినట్టుగా కనిపిస్తుంది. ఇంకా 3 దఫాలు కూటమి అధికారంలో కొనసాగాలంటే పాలనలో లోపాలని సవరించుకోవాలి. ఆ పని చేయకపోగా తప్పుల మీద తప్పుల్ని కూడా సమర్థించుకునే పరిస్థితి వచ్చేసింది. అది ఇంకా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం, అదేవిధంగా ప్రత్యర్థుల మీద అక్రమంగా కేసులు, దాడులు, దౌర్జన్యాలు, తాజాగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ను కూడా సమర్థించుకునేలా సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం, ఆ తోకపత్రికలు వ్యవహరించడం, ఆ నాయకులు వ్యవహరించడం, ఇలా అనేక అంశాలు ప్రభుత్వంలో వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. అయితే ఈ తప్పుల్లో నుంచి కూడా మేల్కోవడంలే, అదే సరిదిద్దుకోవాలా, ముందుకు వెళ్ళాలా అన్న ఆలోచన కూడా సరిదిద్దుకోలేని పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలే కొన్ని జీవోలు ఇచ్చి వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం. రీసెంట్గా మీరు రావాలి, మీరంతా విన్నారు బాగానే, వాళ్ళు గవర్నమెంటే బ్యాక్ స్టెప్ వేసింది. మరి ఎందుకనో కూటమి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోతుంది. ఎందుకనో పాలకుల్లో అసలు ఆలోచన ఉండడం లేదు. అదే కూటమి పాలిట శాపమైంది. కూటమి ప్రభుత్వ గ్రాఫ్ పడిపోవడానికే కారణాలు కూడా అవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక అంశాలను ప్రస్తావించాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా పనిచేసింది,
ఈ కూటమి అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది? సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన మాటలేంటి? వాటిని ఎందుకు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఖండించలేకపోతున్నాడు? తన టీంతో ఎందుకు ఇంకా వైసీపీ మీదే ఇంకా దాడి చేసేలా ఎందుకు అలా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నాడు? తప్పు జరిగిన తర్వాత కూడా వాటిని మళ్ళీ కప్పిపుచ్చిన ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడు అన్నది ప్రజల్లో కూడా ఒక అవగాహనకు వచ్చేశారు. ఇంకా రాష్ట్ర అప్పుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. 3 లక్షల కోట్లు 19 నెలల కాలంలోనే 3 లక్షల కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలే. ఈవెన్ ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కూడా ఇన్ని లక్షల కోట్లు ఇంత తక్కువ టైంలో చేసిన దాఖలాలు లేవు. వీటన్నిటిని కూడా మళ్ళీ పచ్చ మీడియా వెనకేసుకురావడం, రుణాలు సేకరించడం కాదంట, రుణాలు తస్కరించడం అంట. మరి ఆ పదాలు కూడా భలే డిఫరెంట్గా రాస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మరి ముందు కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది చూడాలి.